ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, అసలు రోగము ఎందుకు వస్తుంది, ఎప్పుడు వచ్చింది? ఆదిలో నరులెల్లరూ ఆరోగ్యవంతులే, దీర్ఘాయుష్మంతులే. దేవుని ఆజ్ఞ మీరి పాపము చేయగా రోగాలు వచ్చాయి, వారి యొక్క ఆయుష్ క్షీణించింది. మరి నీ దేవుడైన యెహోవాకు భయపడక ఆయన ఆజ్ఞలు గైకొనని ఎడల ప్రతి రోగము ప్రతి తెగులు ఆయన నీకు కలగజేయును. పాప శాపము వలన శరీరానికి రోగాలు సంక్రమించి చిన్నలనేమి పెద్దలనేమి అందరూ కూడా మరణానికి గురియగుచూ ఉన్నారు. శరీరానికి కలిగే రోగాల కంటే మించిన ఘోరమైన రోగము ఒకటి ఉన్నది. అదే హృదయానికి కలిగే రోగం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అదే పాపపు వ్యాధి. రోగాలకు మందులెన్నో కనుక్కొని స్వస్థత పొందుచున్నారు, అయినా తిరిగి మరలా మరణిస్తూనే ఉన్నారు. పాపరోగానికి కలిగే ఫలము కూడా మరణమే. అందరూ పాపరోగులే. రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా. నేను పాపులను పిలవవచ్చుదని గాని నీతిమంతులను పిలవరాలేదని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అతడు మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. అయితే ప్రియులారా, మన పాప రోగాలు స్వస్థత కొరకు ఆయన రక్తము చిందించి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసముంచినచో నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరచును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.